చరిత్రలు చెదిరిపోయేలా టీడీపీ విజయం సాధించింది. బీజేపీ జనసేన అండతో రికార్డులు బ్రేక్ చేసేలా విజయ డంకా మోగించింది. ప్రత్యర్థుల గెలుపు అడ్డాలను కూడా కొల్లగొట్టింది. ఎన్నో ఏళ్లుగా ఖాతా తెరవలేకపోయిన నియోజకవర్గాల్లో సైతం టీడీపీ పాగా వేసింది. ప్రత్యర్థి పార్టీకి బలమైన పట్టున్న 40 స్థానాల్లోనూ కొల్లగొట్టేసింది. కూటమి సునామీ దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. దశాబ్దాల క్రితం చేజారిన నియోజకవర్గాలపై కూడా టీడీపీ పట్టు సాధించింది. 4 దశాబ్దాలుగా దక్కని నియోజకవర్గాలను సైతం టీడీపీ కూటమి చేజెక్కించుకుంది. 5 నియోజకవర్గాల్లో దాదాపు 39 ఏళ్ల తర్వాత టీడీపీ తిరిగి విజయం సాధించింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి 1985లో టీడీపీ తరపున వెంకటచిన అప్పలనాయుడు గెలిచారు. ఆ తర్వాత బొబ్బిలిలో టీడీపీ జెండా ఎగిరిందే లేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మొదటిసారి రంగారావు టీడీపీ తరపున విజయాన్ని దక్కించుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వీర వెంకట రామారావు టీడీపీ అభ్యర్థిగా 1985లో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో మిరియాల శిరీష తిరిగి పార్టీ అభ్యర్థిగా గెలిచారు. విజయవాడ వెస్టులో పొత్తులో భాగంగా సిపిఐ తరపున ఉప్పలపాటి రామచంద్రరాజు 1985లో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ప్రత్యర్థి పార్టీలే గెలుస్తున్నాయి. ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలిచారు. కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి 1985లో శిఖామణి చివరిగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీ గెలుస్తూ వస్తోంది. కానీ అక్కడి ప్రజలు టీడీపీకి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుత ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్థిగా దస్తగిరి గెలిచారు. ఇక 3 దశాబ్దాల కలను కూడా టీడీపీ ఎన్నికల్లో నెరవేర్చుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ చివరిసారిగా 1994లో గెలిచింది. అక్కడ జీవి శ్రీనాథరెడ్డి అప్పట్లో గెలిచారు. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇదే జిల్లా పరిధిలోని చంద్రగిరిలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు 1994లో గెలిచారు. ఇప్పుడు మళ్లీ పార్టీ అభ్యర్థి పులవర్తి నాని విక్టరీ సాధించారు. అలాగే నెల్లూరు సిటీ టీడీపీకి 30 ఏళ్లుగా అందని ద్రాక్షగా మారింది. 1994లో రమేష్ రెడ్డి తరపున విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ జెండా ఎగిరిందే లేదు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నారాయణ నెల్లూరు సిటీని టీడీపీ ఖాతాలో వేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూడా ఇదే పరిస్థితి. కొమ్మి లక్ష్మయ్య నాయుడు 1994లో టీడీపీ తరపున గెలుపొందారు. తర్వాత మళ్లీ ఇప్పుడే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ టీడీపీతో పొత్తులో భాగంగా సిపిఎం తరపున నిమ్మగడ్డ రామ్మోహన్ రావు 1994లో గెలుపొందారు. మళ్లీ టీడీపీ అభ్యర్థిగా లోకేష్ ఇప్పుడు విజయాన్ని దక్కించుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 22 నియోజకవర్గాల్లో 2.5 దశాబ్దాల తర్వాత టీడీపీ విజయాన్ని సాధించింది. ఈ నియోజకవర్గాల నుంచి చివరిగా 1999లో టీడీపీ గెలిచింది. 2004, 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ గెలిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తిరిగి కూటమి పట్టు సాధించింది. ఇక వీటితో పాటు చరిత్రలో ఇంతవరకు టీడీపీ ఖాతా తెరవని నియోజకవర్గాల్లో కూడా తొలిసారి విజయాన్ని దక్కించుకుంది టీడీపీ. కురుపాం, పామర్రు, నెల్లూరు రూరల్, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో టీడీపీ మొట్టమొదటిసారి విజయాన్ని అందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నుంచి 2004, 9, 2014, 2019లో 4 సార్లు జరిగిన ఎన్నికల్లోనూ ప్రత్యర్థులే గెలుపొందారు. ఇలా టీడీపీ తన మిత్ర పార్టీలతో కలిసి చరిత్రలు చెదిరిపోయేలా విజయఢంకా మోగించింది. దశాబ్దాల కాలంగా టీడీపీని దూరంగా ఉంచిన నియోజకవర్గాలను సైతం తన ఖాతాలో వేసుకుంది.